నిజంగా చంద్రబాబు నాయుడు చెప్పిన హామీలు వాగ్దానాలన్నీ గాలికి ఎగిరిపోయాయి. మరోవైపున చూస్తే ప్రతి ఇంట్లో ఈరోజు చర్చ ఏమిటంటే 8 నెలలు అయిపోయింది, సంక్రాంతి వచ్చేసింది, జగనే ఉండి ఉంటే, అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే ఉండింటే ఏప్రిల్ మాసంలోనే వసతి దీవెన వచ్చేది, డ్వాక్రా అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ ఏప్రిల్ నెలలోనే వచ్చేది, మే నెల వచ్చేసరికి జగనన్న విద్యా దీవెన వచ్చేది, రైతులకు ఉచిత పంటల బీమా వచ్చేది, రైతులకు రైతు భరోసా వచ్చేది, మత్స్యకార భరోసా వచ్చేది, డీజిల్ మీద సబ్సిడీ కూడా ఇచ్చే కార్యక్రమం జరిగేది. జూన్ మాసం వచ్చేసరికి జగనే ఉంటే అమ్మఒడి పథకం కూడా పడి ఉండేది. జూలై మాసం వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే ఉంటే వాహనమిత్ర పథకం పడి ఉండేది, కాపు నేస్తం వచ్చి ఉండేది, చిరు వ్యాపారులకు జగనన్న తోడు పథకం కూడా పడి ఉండేది. ఆగస్టు మాసం వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే ఉంటే జగనన్న విద్యా దీవెన వచ్చి ఉండేది, నేతన్న నేస్తం డబ్బులు పడి ఉండేటివి. మళ్ళీ సెప్టెంబర్ మాసం వచ్చేసరికి వైఎస్ఆర్ చేయూత డబ్బులు కూడా అక్క చెల్లెమ్మల ముఖంలో సంతోషం కనిపించే విధంగా కలకలలాడుతూ కనిపించేది. అక్టోబర్లోకి వచ్చేసరికి వైఎస్ఆర్ రైతు భరోసా 2వ విడత పడి ఉండేది. నవంబర్లోకి వచ్చేసరికి జగనన్న విద్యా దీవెన రైతులకు 0 వడ్డీ కింద జమ అయి ఉండేది. డిసెంబర్లోకి వచ్చేసరికి ఈబీసీ నేస్తం పడి ఉండేది, లా నేస్తం వచ్చి ఉండేది. పిల్లలందరికీ 8వ తరగతి చదువుతా ఉన్న పిల్లలందరి చేతుల్లో ట్యాబులు కూడా కనిపించుండేటివి. జనవరికి వచ్చేసరికి రైతులకు మళ్ళీ చివరి దఫా రైతు భరోసా సొమ్ముబడి ఉండేది, చిరు వ్యాపారాలకు జగనన్న తోడు అందుండేది. సంక్రాంతి సమయానికల్లా అక్క చెల్లెమ్మలకు ఆసరా కూడా పడి ఉండేది. ఇవన్నీ నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఫిబ్రవరిలోకి వచ్చేసరికి విద్యా దీవెన, జగనన్న చేదోడు, ఒకే ఒక్క చేంజ్. ఇది 5 సంవత్సరాలు మనం ప్రతి సంవత్సరం ప్రతి నెల ఈ మాదిరిగానే షెడ్యూల్ ఇచ్చి ఈ మాదిరిగానే చేసి చూపించడం. మారిందల్లా కేవలం ముఖ్యమంత్రి ఒకటే.